కాశీ విగ్రహం అంటే 2 లక్షలు కంప్లీట్ అయితే సార్ అక్కడ గడ్డ కనిపించండి సార్ కన్నీ ఒకసారి కాల్ చేసి మాకు ఆమె ఏమన్నా సార్ సార్ ఇన్ని రోజులు మేము వింటున్నాం సార్ భరోసా ఉంది వింటున్నాం చెప్పండి డిమాండ్ గట్టి కాబట్టి భరోసా ఉంటుంది అదే ప్లేస్ లో ఎక్కడైతే మాకు అవమానం జరిగిందో అలా పర్మిషన్ లేదు హనుమాన్ మంచి కొనుక్కున్నది అది లేదు చిత్రాలో 10 ఎకరాల బుద్ధ విహార్ చేస్తామన్నా సార్ ఆ బుద్ధ విహార్ మా దగ్గర వచ్చినట్టు చూడండి. మొన్న మీటింగ్ లా కలెక్టర్ మీటింగ్ లో ఏం చెప్పిందంటే ఒక బుద్ధ విహార్ పెడదాం నిర్మల్ డిస్టిక్ లో, అదేనా ల్యాండ్ ఉంటే చూడండి అని చెప్పింది. అదేదో మా దగ్గర పెట్టాడు సార్, 10 ఎకరాల ల్యాండ్ ఉంది. చెప్పండి సార్ ఆగ్రా చెప్పండి రా ఆయన చెప్పండి కాశీ విగ్రహం అయితే వాళ్ళు చెప్పే ప్రకారం 5 లక్షలలో బేస్మెంట్ కానీ కాశీ విగ్రహం కానీ ఇతర సామాన్లు మొత్తం అయిపోతుంది అది చేద్దాం. దాన్ని మాత్రం నేను పక్క గ్యారెంటీ అదో భూమి విషయంలో కానీ మాత్రం కొద్దిగా డిస్కస్ చేయబట్టి కలెక్టర్ తోటి మినిస్టర్ తోటి డిస్కస్ చేసి అని చెప్తున్నాం. గ్రామస్తులు ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది సార్, విగ్రహం కోసం స్థలం కోసం ఫైట్ చేస్తున్నాం సార్, విగ్రహం కోసం కాదు సార్. కలుసుకుంటే జాగా తొందరగా అయిపోతుంది సార్. సర్కారు భూమి సర్కారు భూమి ఆలోచన చేయబడుతుంది. మేము కూడా అందరము ఒక దళిత ఎంపీసీ కూడా పాల్గొని బ్రాహ్మణులకు బట్టలు ఎక్కించి పూజ చేసినాము. మేము కూడా మేము పూజ చేస్తాము.